తెలిసినటువంటి విషయమే. సరే, ఇంకా నిన్నటి నుంచి చూస్తే మేము ఇక ఆత్మహత్య చేసుకోవడమే మాకు గతి అని చెప్పి తన భార్యను అడ్డం పెట్టుకొని వచ్చి ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం సంచలనమై కూర్చుంది. పైగా జర్నలిస్ట్ అన్న దీంట్లో మూర్తి గారికి ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నాడని, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఏదో వీడియో రిలీజ్ చేశారు. సరే, చాలా వివరాలు ఇందులో మాట్లాడుకోవాలి. ముందుగా 2 రాష్ట్రాల పోలీస్ అధికారులకి కూడా నా విన్నపం ఏంటి అంటే, సార్, ఈ వీడియో వాళ్ళు రిలీజ్ చేశారు, దాంట్లో ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఇక మేము చచ్చిపోవడం తప్పితే మాకేం లేదు అన్నారంటే సూసైడల్ టెండెన్సీ అనేది బాగా ఉంది వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తి గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ మీద ఇంకో దాని మీద పక్కన పెట్టేస్తే పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియాలో ఇలా మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము, ఇంకా మాకు అదే గతి అని చెప్తున్నటువంటి వీళ్ళ సో పోలీసులు మీరు ఆ చర్యలు తీసుకున్నట్లయితే ఇప్పుడు నిన్న వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో మీద కొన్ని వాస్తవాలు చెప్పుకుందాం. రిలీజ్ చేశారు, అందులో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎవరో 5 కోట్ల రూపాయలు ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్తున్నటువంటి ఒక మహిళ వాయిస్ అయితే వినిపిస్తోంది. మరి పూర్తి వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు? ఆ ఆడియో రికార్డ్ చేశారు కదా, ఎందుకని పూర్తి స్థాయిలో దాన్ని బయట పెట్టలేదు? నేను వేణుస్వామికి బహిరంగంగా ఇప్పుడు సవాల్ విసురుతున్నా. మీరు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, మీరు దాని నుంచి తప్పుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు సైతం తీసేసి రాజకీయ రంగు పులమడానికి కూడా సిద్ధపడిపోయారు. అట్ ది సేమ్ టైం దీంట్లో రాజకీయ కోణం కూడా ఉంది. 2 పార్టీల మధ్య వైరం లాగా మారబోతోంది ఇది కూడా. అలాగే ఒక టీవీ సంస్థ చైర్మన్ పేరు చెప్పొచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే అటు నుంచి ఎటువంటి తప్పు లేదు కాబట్టి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి. TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ పదవి దక్కుతుంది అన్నటువంటి వార్తలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన పేరుని తీసుకొచ్చి ఎలాగైనా తప్పుడు స్టేట్మెంట్లు ఆయన మీద పాస్ చేసేయాలి, ఆయన పేరు చెడగొట్టేయాలి అనేటువంటి ఒక దుగ్ధ దీని వెనకాల కనిపిస్తుంది. దీని వెనకాల రాజకీయ పార్టీల అండ అనేది ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఇక మిగతా వాళ్ళ పేర్లు ఏం తీసుకొస్తారు ఎలా అనేది పక్కన పెట్టేస్తే, నిన్న వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఏదైతే ఆడియో ప్లే చేశారో అది పూర్తి స్థాయిలో ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎందుకంత భయం అంటే, మీరు వేసిన ట్రాప్ ఎక్కడ బయట పడిపోతుందో అన్నదాంతో కదా ఈ డ్రామా అంతా చేయడం. వేణుస్వామి ఈ జాతకాలు చెప్పడం అనేది నేను మానేస్తున్నాను అని చెప్పినా సరే, ఒక్కతో ఒక వంకర అంటారు చూసారా, అలాగా అయినా సరే ప్రతి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి నేను నా ఇష్టం వచ్చినట్టు చెప్తాను అంటే ఈసారి ప్రజలు చెప్పుతో కొడతారు రోడ్డు మీద 100%. నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది ఏంటంటే, ఎందుకు నాగార్జున గారు బయటికి రాలేదు? తన కొడుకుకి సంబంధించినటువంటి, సరే అది 2వ వివాహమా ఏంటో, వాళ్ళు ఇష్టపడ్డారు, విడిపోయారు, మళ్ళీ ఇష్టపడ్డారు, ఏదో చేసుకుంటారు, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, సంతోషంలో ఉన్నారు. ఎంత మనోవ్యధకు ఆయన గురై ఉండాలి? ఇంకా నిశ్చితార్థం కూడా అవ్వక ముందే ఆ నిశ్చితార్థానికి ముహూర్తం ఏదో పెట్టేసి వీళ్ళు విడిపోతారు, ఒక స్త్రీ వల్ల విడిపోతారు, కావాలంటే చూస్తూ ఉండండి అని చెప్పి ఈయన వాగిన పిచ్చివాగుడికి వాళ్ళ కుటుంబం ఎంత మనోవ్యాధనికి గురై ఉండాలి? దీని మీద ఎందుకు పోలీసులు సుమోటోగా కేసు పెట్టరు? రాజ్యాంగం హక్కు ఇచ్చింది కాబట్టి ఏదో వాక్ స్వాతంత్ర హక్కు అని చెప్పి ఇలాంటివి వాగడానికి కాదు కదా. సెలబ్రిటీల మీద, రాజకీయ నాయకుల మీద, క్రీడల మీద, అన్నింటి మీద జ్యోతిష్యం చెప్పేస్తానని అసలు ఎక్కడ మొదలెట్టాడు ఈ వేణుస్వామి జాతకాలు చెప్పడం అనేది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మహా అయితే 2017, 16 అప్పటి నుంచే తప్ప 1994లో ఎక్కడున్నాడు ఈ మనిషి? పైగా మంచు విష్ణు గారి పేరు తీసుకొస్తారు. మరి నిన్న ఆ వీడియోలో మంచు విష్ణు పేరు ఎందుకు రాలేదు? జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు మహిళా కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్న పేర్లన్నీ కూడా నిన్న ఆ వీడియోలో ఆడియోలో రిలీజ్ అయ్యాయి కదా. ఇదంతా రివెంజ్ డ్రామా కింద కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎలా దీని నుంచి బయటపడాలి, మన ఇష్యూని ఎలా క్లియర్ చేసుకోవాలంటే ఎవరో ఒకళ్ళ అమాయకులను తీసుకొచ్చేసి దాంట్లో మీకు కావాల్సిన వర్డ్స్ని ఎడిట్ చేసేసుకొని వీడియో రిలీజ్ చేసి, అంటే గుడ్డ కాల్చి మొహం మీద పడేయడం అంటారు సారా, ఇది. మనం బాగుండాలి, పక్కోళ్ళ కొంపలు కూలిపోవాలి, ఇది ఆ జాతకాలు చెప్పడం. తమిళనాడు వైదీశ్వరన్ కోయిల్కి వెళ్ళండి, జ్యోతిష్యం చెప్పడం అంటే ఏమిటి, జ్యోతిష శాస్త్రం అంటే ఏమిటి, యూనివర్సిటీలో సిలబస్గా కూడా పెట్టారు, నేర్చుకోండి. వీళ్ళుగా చెప్పే ఇవి దొంగ జాతకాలు ఇవన్నీ చెప్పేది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనోబలం ఎలా ఉండాలి? నేను సాధించగలనన్న నమ్మకం ఉన్నవాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు ఏదన్నా పట్టించుకోరు, వెళ్ళిపోతారు. కానీ ఏమో నాకు అనుమానంగా ఉంది, చేయగలుగుతానో లేదో అన్నటువంటి ఒక మానసిక అవస్థకు గురయ్యేటువంటి వాళ్ళు భయపడతారు సారా, అలాంటి వాళ్ళే టార్గెట్. డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా సరే, ఇగో ఇలా అయిపోతుంది నీకు అని చెప్పి మసి పూసి మారేడుకాయ చేయడం తప్ప ఏమీ లేదు. జ్యోతిష్యం కూడా ఒక శాస్త్రం, మనం నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అది ఎవరి దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది.
కానీ ఇలాంటి దొంగలను మాత్రం నమ్మకూడదు. పైగా ఏమంటారు, 5 కోట్లు డిమాండ్ చేశారు. డైరెక్ట్గా అడుగుతున్నారు ఆయనే. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. నేను ఇలా అడిగాను అని చెప్పి వీళ్ళు నా మీద అంటే అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు మూర్తి గారు. ఎందుకు ఆయన పేరు ఎందుకు తీసుకురావడం? ఎప్పుడు అడిగారు? 2017 నుంచి టార్గెట్ చేశారా? 2017 నుంచి దిక్కుమాలిన జాతకాలు చెప్తుంది నువ్వు కాబట్టి ఇవన్నీ తప్పురా నాయన అని చెప్పి మానవ హక్కుల సంఘాలతోటో లేదంటే జనజాగృతి వాళ్ళతోటో బాబు లాంటి వాళ్ళతోటో కూర్చోబెట్టి టెక్నికల్గా అనేక అంశాలను ఆయన స్పృశించారు. అప్పుడే బాబు నేను చెప్పేదంతా తప్పే, ఇక జాతకాలు నేను చెప్పను, నన్ను ఎవరు నమ్మొద్దు అని చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినటువంటి ప్రబుద్ధుడు ఈ వేణు. ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? సెలబ్రిటీ హోదా వచ్చేసింది. ఏంటి సెలబ్రిటీ? వీళ్ళని సెలబ్రిటీ అని పిలవడం కూడా తప్పే. సరే, ఇక వారి సతీమణి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. మరి వారి కుటుంబం గురించి ఇప్పుడు నేను మాట్లాడితే నాకు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది శ్రీవాణికి కూడా తెలుసు. వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ జాతకాలు ఏంటి అంత తెలియకుండా అయితే ఎవరు లేరు ఇక్కడ. పబ్లిక్ మీద పడిపోయి ఇచ్చేస్తాం. సరే, ఒక కళాకారిణి చక్కగా వీణ వాయిస్తారు. మొన్న అంబానీ వాళ్ళ పెళ్లిలో కూడా ఆవిడకి ఆహ్వానం వచ్చింది, వెళ్ళి చేసుకున్నారు. అక్కడికే పరిమితం అవ్వచ్చుగా. సరే, నా భర్తను నేను కాపాడుకోవాలి కాబట్టి నేను మాట్లాడతాను, నేను వస్తాను అంటే సదరు భారతీయ మహిళ కింద, ఒక భార్య కింద తప్పు లేదు, విద్యుక్త ధర్మం కింద భావించవచ్చు. కానీ ఎదుటి వాళ్ళని బదనాం చేస్తాం, ఎదుటి వాళ్ళని డిఫేమ్ చేసేసి లేదు వాళ్ళ జీవితాలను కొలవేసి బెదిరింపులకి పాల్పడి కుటుంబాలే లేకుండా చేస్తాం అనే స్థాయికి అయితే కాదు కదా. జర్నలిస్టులను తిట్టినటువంటి వీడియో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు డిలీట్ చేశారు? అది మన మీడియానే కదా వేణుస్వామి వచ్చి చెప్పాలి, ఫలానా సినిమా ఆడుతుందా లేదా, ఫలానా సినిమా ఎందుకు ఇదైందంటే ఏ నక్షత్రానికి ఏ గ్రహానికి లింక్ పెట్టాలి, ఇవన్నీ మన మీడియానే కదా పిలిచిందంటే మరి మీడియాలో పనిచేసినప్పుడు మీడియాకు కూడా కొన్ని విలువలు ఉంటాయి, ఏ ప్రశ్నలు అడగాలి అడగకూడదు అనేది ఉంటుంది అన్న కామన్ సెన్స్ తెలీదా? పోనీ తెలివి తక్కువ కొంతమంది అడిగారనే అనుకుందాం. అడిగినప్పుడు ఒక పండితుడిగా నీ బుద్ధి ఏమైంది, మీ ఆయన బుద్ధి ఏమైంది అన్న, ఇలాంటివి అడగకూడదు, వీటికి సమాధానాలు చెప్పకూడదు అన్న ఆ శాస్త్రంలో ఉన్నటువంటి నియమాన్ని మీరు మా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్లో పెట్టేస్తామంటే ఎందుకు? సెలబ్రిటీ హోదా తెచ్చుకోవడానికా? మీకు సెలబ్రిటీ హోదా కావాలంటే పక్కన వాళ్ళ కుటుంబాలు కూలిపోవడం ఏంటి? అసలు కూలిపోవడం ఏంటి? ఏ ఇంట్లో సెలబ్రిటీ ఏమవుతుంది? ఫలానా రాజకీయ నాయకుడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఫలానా హీరోకి డిఫేమ్ ఎప్పుడైపోతుంది? ఎవడన్నా అడిగాడా వచ్చి చెప్పమని? ఎవడన్నా అడిగాడా? సంతోషం, ఏ హీరో ఫ్యాన్స్ ఈ రోజు దాకా ఈ ఇంటి దాకా వచ్చి దాడులు చేయడం ఏమి పెట్టుకోలేదు. వాళ్ళు పిచ్చివాగుడు వాగుతున్నారని. ఇదంతా పిచ్చి ఇద్దరికీ కూడా. మొన్నటిదాకా శ్రీమతి వాణికి కాస్తన్న సంస్కారం ఉంది, ఆవిడ కళాకారిణి కాబట్టి ఆవిడ పని ఆవిడ చేసుకుంటోంది అన్న ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. బట్ ఎప్పుడైతే మీడియా మీద, జర్నలిస్టుల మీద వీడియో రిలీజ్ చేశారో ఓకే, ఈవిడ కూడా ఆతానులో ముక్కే, ఈవిడికి కూడా సంస్కారం అనేది తగ్గిపోయింది, ఏం లేదు. ఇంకా రాజకీయ అఫిలియేషన్స్ అనేవి వీళ్ళకున్నాయి, రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. ఒక పార్టీకో ఒకళ్ళకో కొమ్ము కాయడానికి వాళ్ళు చెప్పినటువంటిది మేము చెప్పాలి తప్ప ఇంకోటి లేదు అనేది స్పష్టమైపోయింది. అండ్ రెండోది, ఇది చూస్తున్నారు స్క్రీన్ మీద ఆ వీడియో ఏదైతే ఉందో, ఒకసారి అది 4 minutes వీడియో విందాం మనం. పీసీఆర్ ఒకసారి అది ప్లే చేయండి. ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా ఇక్కడ వీడియో చూస్తున్నారు మీరు. ఆయన చక్కగా ఒక స్క్రిప్ట్ ముందు పెట్టుకొని, ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని పక్కన పెట్టుకొని మాట్లాడితే కిందకి చూస్తూ అంటే ఫలానా మూర్తి గారు 2017 నుంచి నా మీద దాడి చేయడం మొదలుపెట్టారు, ఫలానా వాళ్ళు ఇది చేస్తున్నారు. ఎవరో రాసివ్వాలా? నా మీద ఎవరు దాడి చేస్తున్నారో నాకు తెలియదా? స్పష్టంగా నేను చెప్పలేనా? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పక్కన పెట్టుకొని వీడియో ఒకటి రిలీజ్ చేసేసి, అది కూడా అవకతవకలతోటి కంప్లీట్గా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని పెట్టేసుకొని ఎవరి మొహాన్న దుమ్మెత్తిపోయాలని, ఎవరిని బద్నాం చేయాలని, ఎవరిని కూలదోయాలని ఈ నాటకాలన్నీ. పురోహితుడు అంటే పురోహితం కోరేవాడు అని సంఘ పెద్దలు చెప్తారు, అందరూ చెప్తారు. అంటే అందరూ బాగుండాలి అని చెప్పి.
అందులోనూ బ్రాహ్మడు వస్తున్నాడు అంటే ఎవరైనా సరే అయ్యగారు వస్తున్నారు లేదంటే పంతులు గారు వస్తున్నారు అని ఒక గౌరవం ఇస్తారు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు చాలా వివక్షకు గురవాల్సి వస్తుంది. చెప్పారులే బోడి జాతకాలు, మీరే చెప్తారు, బోడి జాతకం అన్న మాట వచ్చేస్తుంది. వేదాలని సాంప్రదాయాలు అన్నిటిని కూడా అవహేళన గురి చేసేలాగా ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఉన్నాయి. వ్యక్తిగతంగా సవాలక్ష ఏం చేసుకుంటారు చేసుకుని సావచ్చు, తప్పలేదు. కానీ బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు కంట్రోల్ ఉండాలి. మనం చేసే పని మీద పట్టు ఉండాలి. మనకు అదేం లేదు, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, తర్వాత వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారని. నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆఫ్టర్ ట్రావెల్ తర్వాత కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి వెళ్తున్నారు. సంతోషం. అభిమానులు కానీ అది చూసినటువంటి వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ పోన్లేరనైనా చక్కగా ఉంటారులే అని మాట అనుకుంటారు. సడన్గా వచ్చేసి వాళ్ళిద్దరూ విడిపోతారు. ఎవరైనా ముహూర్తం పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, లేదా పెళ్లి జరిపించేటువంటి ఏ పురోహితుడైనా సరే ఒక జంట బాగుండాలి అని కోరుకుంటారా? వేదమంత్రాల్లో అలాగే ఉంది కదా. కానీ ఈ మనిషి ఏంటి విడిపోతారని మొదలు పెడతాడు? ఇంకెవరు ప్రశ్నించరా వీళ్ళని? పైగా బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా, బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా మాకు మద్దతుగా రావాలి. ఎస్, డెఫినెట్గా బ్రాహ్మణ సంఘాలు మద్దతు ఉంది. శ్రీవాణి గారు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. బ్రాహ్మణ సమాజం మొత్తం ఉందమ్మా మీ వెనకాల, తప్పులేదు. అయితే మీరు తప్పు చెయ్యలేదు. స్టార్టింగ్ చెప్పారుగా ఓం నమో వెంకటేశాయ అని చెప్పి, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర నించొని నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు, నేను ఎవరిని ట్రాప్లోకి లాగలేదు, నేను ఎవరిని ఇందులో ఇరికించడానికి ట్రై చేయలేదు, నా వెనకాల ఎటువంటి రాజకీయ పార్టీ లేదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నాయా వేణు పరాంకుశానికి మీకు? నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నాను. మీకు ఇప్పుడు రండి బయటికి. నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి ఆ ఆడియో క్లిప్ ఏదైతే ఉందో పూర్తిది బయటికి తీయండి, బయట పెట్టండి. ఎవరిని ఎక్కడికి పంపించారు, ఎవరి బర్త్డేలకి ఎవరు వెళ్ళారు, 50,000 రూపాయల కట్టలు గిఫ్ట్గా ఎవరిచ్చారు, పబ్బుల్లో వాటాలు ఎవరికి ఉన్నాయి. పైగా ఇంకోటి అంటారు 5 కోట్లు డిమాండ్ చేశారు, నా నగలు నా కూతురు నగలు అమ్మినా కూడా మేము అంత కట్టలేము, అంత ఇవ్వలేము. అంటే ఇక్కడ డిమాండ్ చేశారో లేదో అనేది పక్కన పెట్టేస్తే మేమేదో బీద ఏడుపులు ఏడవడం ఎవరికి తెలీదు. అంబానీ ఇంట్లో 10 లక్షలు ఇచ్చారని టాక్ ఉంది బయట ఆ రోజు ఇచ్చిన ప్రదర్శనకి. ఒకనొక రియాలిటీ షోకి వెళ్ళి అక్కడ ప్లే చేసిన దానికి కూడా ఇదే రీతిలో స్పెషల్ ఫ్లైట్లు వేయడాలు, టికెట్లు బుక్ చేయడాలు, ఇవన్నీ కూడా చేశారన్న వార్తలు బయటే ఉన్నాయి. సోషల్ మీడియాలోనే మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. మీరు మాట్లాడినవి, మీకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా. ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు? ఫామ్ హౌస్ 2016లో కొన్నది ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎలా డెవలప్ చేశారు? ఒక్కొక్క జాతకానికి మినిమం 7,000 రూపాయల కన్సల్టేషన్ అని చెప్పి సామాన్యులకి, అదే విఐపీలు అయితే 7 లక్షల దాకా, కొంతమంది దగ్గర కోట్లు. ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి మిగతా జ్యోతిష్యులు అడుగుతున్నారు చాలామంది, మేము కూడా ఇదే జ్యోతిష్యం చెప్తున్నాము, మరి మాకు రాని డబ్బులన్నీ కూడా ఈయనకి ఎందుకు ఇంత వస్తాయంటే ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల, ఇలాంటి తప్పుడు జాతకాలు చెప్పడం వల్లే, ఒక కుటుంబం మనోవేదనకి గురయ్యేలా మాట్లాడడం వల్లే ఎంతమంది నాశనం చేస్తారు. ఇలాగా ఎంతమంది గురించి ఇలా మాట్లాడతారు? నాకు విద్య వచ్చు అని చెప్పుకుంటే ఇంట్లో కూర్చొని కన్సల్టేషన్ ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళకి వాడు ఏమైనా కాస్త మతిస్థిమితం లేనివాడు, ధైర్యం లేనివాడు అయితే అయ్యో స్వామివారు చెప్పారు కదా చేసేస్తాను. అవసరం లేదు. అలాంటివి ఇంట్లో పెట్టుకోండి, బయట పబ్లిక్లోకి వచ్చి చేయక్కర్లేదు. ఎవరి ఫిడేలు వాళ్ళు వాయించుకుంటే మంచిది. బయటకు వచ్చి నేను మాత్రమే అనేది చెప్పాల్సిన అవసరం లేదు. రైట్? సో మొత్తం ఒకసారి ఆ వీడియో చూద్దాం ఏమన్నారు అనేది. పీసీఆర్ ఆ మొత్తం వీడియో ప్లే చేయండి. ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తూ ఉన్నారు. సో ఎంతోమంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది.
సో ఇదంతటికి కారణం ఒక వీడియోని మీకు చూపిద్దాం అనుకుంటున్నా, ఆడియో వినాలని కోరుకుంటున్నాను. జర్నలిస్ట్ అమర్ గారు, అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు. వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి, ఇతను జూనియర్. మూర్తి గారి అనుచరుడు. ఇతను TV5, మహా టీవీ అన్నిట్లోనూ పనిచేశాడు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ఇప్పుడు తెలియదు, ఛానల్లో ఉన్నాడు, జర్నలిస్ట్ అనమాట. సో ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? ఎవరు బాధ్యులు? దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్టు, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది. రాంబాబు గారు, TV5 రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి. వీళ్ళు మానసికంగా కూడా, వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు కానీ, నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లు, ఒక 100 వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి, వాళ్ళు కూడా పెడతారు. మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు. అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి, అక్కడ పెట్టిన మీటింగ్, అక్కడికి వెళ్ళింది నా పర్సన్. ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని. సో చూసారుగా మొత్తం వీడియో అంతా కూడా. ఇది మా మరణ వాంగ్మూలం, పేర్లు తీసుకొచ్చారు. వీళ్ళందరి పేర్లు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఈ మొత్తం పేర్లు వచ్చాయి. ఆ రోజు వీడియో రిలీజ్ చేశాడుగా వేణుస్వామి, నేను ఇంకెవ్వరికి కూడా జాతకాలు చెప్పను, కేవలం నాగ చైతన్య దాని మీద ఎక్స్టెండెడ్గా మాత్రమే ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది తప్ప, నాకు మంచు విష్ణు ఫోన్ చేశారు, మంచు విష్ణు ఫోన్ చేసి కానీ నేను చెప్పేసాను ఆయనకి క్లియర్గా, ఇంకెవరికి చెప్పడం లేదండి, నేను నా మాట మీద ఉన్నాను అని చెప్పి అప్పుడు వీడియో రిలీజ్ చేశారుగా. జర్నలిస్టుల మీద మాట్లాడి, మీడియా మీద మాట్లాడి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసినటువంటి వీణ శ్రీవాణి తన వీడియోని ఎందుకు డిలీట్ చేసింది? దాంట్లో కూడా మంచు విష్ణు గారు ఫోన్ చేశారు, నేను ఫారిన్లో ఉన్నాను, వచ్చిన వెంటనే నేను మాట్లాడతాను మీతోటి అని చెప్పేశారు. ఇదంతా చెప్పారుగా. మరి మంచు విష్ణుకి నేను డైరెక్ట్గా ఎందుకు ఫోన్ చేయలేకపోయారు? సార్ ఇలా బెదిరిస్తున్నారు అని. మా మనుషులు జూబ్లీ హిల్స్ క్లబ్లో ఉన్నారు, మా దగ్గర ఇంకా సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి ఒకేసారి సాక్ష్యాలన్నీ బయటపెట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నిజంగా మిమ్మల్ని బెదిరిస్తే. అది చేయకుండా ఏదో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకొచ్చేసి, దట్టు ఇప్పుడు రాజకీయంగా నడుస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో బిఆర్ నాయుడు లాంటి ఒక పెద్ద వ్యక్తి పేరు తీసుకొచ్చేసి, దట్టు టీటీడీ చైర్మన్గా ఆయన ప్రపోజల్ ఉంది, దాదాపు ఖరారు అయ్యారు అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, అలాగే గత ప్రభుత్వం వేధించినటువంటి కిలార్ రాజేష్ అని ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పోలీసులు ఎలా వేధించారనేది అవి వాళ్ళని తీసుకొస్తే, దీని వెనకాల ఎవరున్నారు, మీ వెనకాల స్క్రిప్ట్ ఇచ్చి మరీ చదివించిన వాళ్ళు ఎవరున్నారని స్పష్టం అవుతోందిగా, తెలుస్తోందిగా. మరి అవెందుకు బయట పెట్టరు? నా మ్యూజిక్ వరల్డ్ దాటి నేను ఎప్పుడైనా బయటకు వచ్చానా? మేము కూడా చెప్పేది అదే, ఎప్పుడూ మీరు రాలేదు కాబట్టే మీ మీద గౌరవం ఉంది వాణి గారు. ఇప్పుడు వచ్చారు చూసారా, ఉన్న గౌరవం పోగొట్టుకున్నారు. ఎందుకు? ఒక తప్పుని సమర్థించడానికి, మళ్ళీ ఇంకొక కుటుంబాన్ని కూల్చేటువంటి ప్రయత్నంలో నీ భర్త చేసినటువంటి వ్యాఖ్యలకి మద్దతుగా వచ్చి మాట్లాడుతున్నారు సరే, ఇందుకు పోయింది గౌరవం. ఇక్కడ కూడా తప్పు వేణుస్వామిదే. తన పనేదో తను చేసుకుంటూ హ్యాపీగా తన వైణ వాయించుకుంటూ తన ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఉంటే
సానుభూతి నాటకాల కోసమని మహిళా కమిషన్ ముందుకు వెళ్లకుండా ఉండాలి అని చెప్పి చేసేటువంటి రాజకీయంతో పాటుగా పెద్దలనైనా సరే ఇందులోకి ఇరికించాలి అని చెప్పి చేసినటువంటి దాంట్లో ఒక అమాయకుణ్ణి ఎలాగైనా బలి చేయాలని వేసిన ట్రాప్ ఇదంతా తప్ప ఇంకొకటి కానే కాదు. వీళ్ళు ఎన్నన్నా చెప్పొచ్చు, మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని. నా మీద నిరాధార ఆరోపణలు చేశారు, 30 ఏళ్ల నుంచి ఇదిగో ఇది నా జీవితం అని చెప్పినటువంటి జర్నలిస్ట్ మూర్తి గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మరి మీరెందుకు ఇవ్వలేకపోయారు ఇప్పటిదాకా వెళ్ళి? అంటే తప్పు మీ వైపు ఉంది కాబట్టి ఒప్పుకుంటున్నట్టేగా. స్క్రిప్ట్ చూసి చదువుతున్నప్పుడే తెలుస్తోందిగా. జనాల మీద పడ్డం ఎందుకు, జనాల కుటుంబాల మీద పడ్డం ఎందుకు, జాతకాలని ఈ జ్యోతిష శాస్త్రాన్ని అవహేళన చేసేలాగా ఎందుకు ఇలాంటివన్నీ చేయడం? కడుపుకి అన్నం తినేవాడు ఎవడు చేయడి మాట. ఇందుపల్లి అగ్రహారం, అమలాపురం, కోనసీమ అక్కడ తెలుస్తాయి. బ్రాహ్మణ సంఘాలన్నీ కూర్చొని ఒకసారి మాట్లాడితే ఇందాక అన్నారు కదా, బ్రాహ్మణ సంఘాలే వస్తారో జర్నలిస్టులే వస్తారో మద్దతు. కానీ తప్పులు చేస్తే ఎవ్వరూ రారు. మీ దగ్గర తప్పు లేదు అంటే ఖచ్చితంగా వస్తారు. అందుకే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, బహిరంగ సవాల్. ఓం నమో వెంకటేశాయ అని మొదలు పెడతారు కదా, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర. తిరుపతి వెళ్దామా? తిరుపతి అయినా ఓకే, లేదు ఇక్కడ ఫిల్మ్ నగర్లో అయినా ఓకే. రండి, స్వామివారి ముందు నించొని చెప్పండి, ఇదిగో మేము ఎటువంటి తప్పు చేయలేదు, మా వెనకాల ఎవరు లేరు, మేము స్క్రిప్టెడ్ కాదు, మేము ఎవరిని ట్రాప్లోకి లాగలేదు. తీయండి. దమ్ముందా? దమ్ముంటే బయటకు వచ్చి నిరూపించుకోండి. అంతేగాని అమాయకుల్ని బెదిరింపులకి గురి చేయడాలు, మనుషుల్ని పంపడాలు, ట్రాప్ చేయడాలు, పట్టాయాలు వెళ్ళి అక్కడ ఏం ప్లాన్లు వేస్తారో మనకు తెలియదు. చాలామంది జ్యోతిష్యులు నేను చూసా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, శాస్త్రాలను నమ్మి ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళని అయితే చూడలేదు. ఏదో ఒక పబ్లిసిటీ కోసం ఎవరిని పడితే వాళ్ళని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చులే, మన అడిగేది ఎవడు. దరిద్రం ఏంటంటే అనకూడదు. ఫస్ట్ చెప్పాను కదా ఇనిషియల్ కామెంట్లోనే, పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయాలని. కొంతమంది అధికారులు కూడా వీళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు. అంటే అది కేవలం ఈ శాస్త్రాన్నో దీని గురించో తప్పితే వేరే రకంగా కాదు. వాళ్ళు ముందు అర్జెంటుగా వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళ మానసిక స్థితి మీద పరీక్షలు జరిపించి ఉంచితే ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ ఇప్పించి అప్పుడు ఇంటికి పంపించాలి. లేదంటే ఇక మేము ఆత్మహత్య చేసుకుంటాం, ఇదే మా మరణమాంగోళం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు అన్ని కోట్లు డిమాండ్ చేశారని చెప్పి చెప్తున్నారు. సో ఓవరాల్గా మొత్తం అంతా ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా రండి సార్, వాళ్ళు చెప్పేదాని గురించి కూడా మాట్లాడండి. అలాగే పోలీసులు చాలా తరోగా ఇన్వెస్టిగేట్ చేయండి, ఎవరు వీళ్ళని ఏం చేశారు అనేది. లేదు వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది తీయండి. ఈ పాటికి అసలు బిఆర్ నాయుడు గారు కానీ, ఆ కిలార్ రాజేష్ కానీ, లేదు ఇంకా మాట్లాడితే అక్కినేని నాగార్జున కానీ డెఫమేషన్ కేసు వేసి ఉండాలి వీళ్ళ మీద. ఆ కేసు ఏదో ముందు పడి ఉంటే నోరు మూసుకుని ఉండేది. ఇలా ట్రాపులకి దిగేవాళ్ళు కాదు, మిగతా కుటుంబాలను కూలగొట్టేవాళ్ళు కాదు, తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు కాదు. సో ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ గురించి చెప్పాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ కూడా చాలా మాట్లాడుకోవాలి. సాయంత్రం 7 గంటలకి స్పెషల్ డిబేట్లో మొత్తం జాతకం అంతా కూడా బయట పెడదాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. Bhabha University Bhopal is recognized as the top leading institution of Madhya Pradesh, which advances your career in education. Bhabha University is right for you as we choose career before anything. It is the best fees, excellent and trained faculty, strong academic, international immersion programs, various scholarships and many more. Bhabha University is the emerging university of Madhya Pradesh. Join Bhabha University as your future begins here. For further details, contact 9165025500. RKDF University Ranchi is a premier teaching and research institution located in the heart of Ranchi city. पढ़ाई तो सब करवाते हैं, पर भाभा यूनिवर्सिटी पढ़ाई के साथ साथ आपको बाकी फील्ड्स में भी ऑलराउंडर बनाते हैं। भाभा यूनिवर्सिटी यहाँ है स्पोर्ट्स, कल्चरल एक्टिविटीज, लाइब्रेरी, डिजिटल क्लासेस जैसी वो सारी फैसिलिटीज जो आपके फ्यूचर को सिक्योर बनाने में देगी आपका साथ। Admissions open. Visit Bhabha University, Hosangabad Road, Bhopal. 9111105431. Shri Satya Sai University is the fastest growing university of Madhya Pradesh. हर स्टूडेंट मेहनती और टैलेंटेड होता है। जरूरत है तो बस एक अच्छे गाइडेंस की, जो उन्हें मिलती है श्री सत्य साई यूनिवर्सिटी ऑफ टेक्नोलॉजी एंड मेडिकल साइंसेज में। Admission guidance for courses like engineering, pharmacy, computer, commerce, management, arts, education, polytechnic, paramedical, homeopathy, law and agriculture. श्री सत्य साई यूनिवर्सिटी सीहोर। Call 98262 93590.
గత 18 సంవత్సరాలుగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి మొదలగు కోర్సులను మరియు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్